ఉదయకాల వాక్య వెలుగుని జీవితం నెమ్మదిగలని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన సంగమం గమనించండి, ఈరోజు బుధవారం కదండి. బుధవారం దేవుడు మన పట్ల చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు సహాయము చేయుదును. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము 12వ వచనం. దయచేసి గమనించినట్లయితే మానవ జీవితంలో, మానవ యొక్క సంసారపు వైవిధ్య జీవితంలో రకరకమైన బాధలతో ముందుకు పోతూ ఉంటాడండి. ఈ రకరకమైన బాధల్లో ఆ బాధల భారము భరించలేక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు మా బావ చేస్తాడనో, మా అక్క చేస్తాడనో, మా తమ్ముడు చేస్తాడనో, లేదా మా అన్నయ్య చేస్తాడనో, లేదంటే రకరకమైన వారి కొరకు ఎదురు చూస్తారండి. వారి ఎవరి దగ్గర నుండి నీకు సహాయం రాదు. ఇదిగో నా తల మొత్తం బండిపోయింది. దయచేసి గమనించినట్లయితే ఎవరి నుండి సహాయం రాదు. ఇటువంటి సహాయం కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే అది దేవుని కొరకు ఎదురు చూడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏమని తెలుసా? నేనే నీకు సహాయం చేయుదునని. నేను చాలాసార్లు చూశాను నా సేవా జీవితంలో, మా సంఘ బిడ్డల జీవితంలో నేను చాలా చూశాను. హాస్పిటల్ నందు, అనేకమైన ఆర్థిక పరిస్థితులందు, కుటుంబ సంక్షోభం నందు దేవుడు సహాయం చేయడం నేను చూశాను. ఈ వాగ్దానం నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా సహాయం పొందుకుంటావు. నమ్మినట్లయితే నాతో ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఎవరైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు, యేసు నామములో సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాసాన్ని చేర్చుకుని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. త్వరలోనే ఒక గొప్ప సహాయాన్ని పొందుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.